ప్రేమామయుడైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేయుచున్నాను. ప్రియులారా, ఈరోజు దేవుని వాక్యము 27వ కీర్తన 4వ వచనము. యెహోవా యొద్ద ఒక్క వరము అడిగి తిని దానిని నేను వెదుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ప్రియులరా, దావీదు మహారాజు దేవునిని ప్రేమించాడు, దేవుని మందిరాన్ని ప్రేమించాడు. దేవుని యొద్ద ఒక్క వరము అడిగి ఉన్నాడు. ఆయన ప్రసన్నతను చూడాలనే కోరిక, ఆయన సన్నిధిలో వాక్యమును ధ్యానించాలనే కోరిక, ఆయన ఆలయములో ఆరాధించాలని, ఆయన మందిరములోనే గడపాలనే కోరిక దావీదు మహారాజు కలిగి ఉన్నాడు. ప్రియులరా, మనమును దేవునిని ప్రేమించుదముగాక, దేవుని మందిరమును ప్రేమించుదముగాక, ఆయన సన్నిధిలో నిరంతరము గడుపుదుముగాక. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రేమగల మా తండ్రి, దయగల మా యేసు ప్రభువా, నిన్ను స్తుతిస్తున్నాము. దావీదు మహారాజు వలె మేమును నిన్ను ప్రేమించి, నీ మందిరమును ప్రేమించి, నీ వాక్యమును ప్రేమించి, నీ సన్నిధిని ప్రేమించి, నీ సన్నిధిలో గడుపునట్లుగా నీ కృపను అనుగ్రహించుమని, తద్వారా ఇహపర సంబంధమైన ఆశీర్వాదములు అనుగ్రహించుమని, అనేకులకు ఆశీర్వాద కారకులుగా మేము బ్రతుకున్నట్లు సహాయము చేయమని క్రీస్తు యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులరా, దేవుడు మనలను మన కుటుంబాలను నిత్యము తన సన్నిధిలో ఉండునట్లుగా ఆశీర్వదించునుగాక. తద్వారా అనేక మందికి ఆశీర్వాద కారకులుగా మనము జీవించుదుముగాక. ఆమేన్. ప్రియులరా, ఫస్ట్ టైం ఈ ఛానల్ మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకునండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అనేక మందికి ఆశీర్వాద కారకులుగా ఉండాలని ప్రేమతో మనవి చేయుచున్నాను. కంటే ఎంతో శ్రేష్టము.